హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ అర్చన అండ్ శివాని. ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు. ఈ బ్లాగ్ వచ్చేసి మా సంక్రాంతి పండగ బ్లాగ్ అనమాట. సో సంక్రాంతి పండుగ అంటేనే ఇంకా భోగి, సంక్రాంతి అండ్ కనుమ ఉంటాయి కాబట్టి ఈ 3 డేస్ మేమేం చేసాము, ఎలాంటి ముగ్గులు నేను వేశాను, ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది ఈ వీడియోలోనైతే చూపించబోతున్నాను. సో ఫస్ట్ అయితే భోగి రోజు అయితే ఇలా పొంగల్ కుండ వేస్తారు కదా, అండ్ భోగి మంటల్లాగా కింద అది అండ్ పైన కుండ అనమాట, పొంగల్ కుండ. సో చెరుకు కట్టెలు, కైట్స్ అలా వేసాను అనమాట సింపుల్గా. సో రేపు సంక్రాంతి కాబట్టి రేపు ఒక మంచి ముగ్గు అయితే ప్లాన్ చేశాను. సో ఏం ప్లాన్ చేశాను, ఏం వేస్తున్నాను అనేది చూడండి. సో నేను ముందే ఏ రోజు ఏం వేసుకుందామని, ఏ ముగ్గు వేద్దామని ప్లాన్ చేశాను అనమాట. సో నా ముగ్గు కంప్లీట్ అయిన తర్వాత మమ్మీ కూడా హెల్ప్ చేసింది ముగ్గు వేయడంలో, కలర్స్ వేయడం అదంతా కూడా. సో ముగ్గు కంప్లీట్ అయిన తర్వాత ఇంకా గొబ్బెమ్మలు పెట్టేస్తుంది అనమాట మమ్మీ. సో గొబ్బెమ్మల కోసమే సపరేట్గా ఇలా డిజైన్ వేసాను పెట్టడానికి. సో కడుపు పైన కూడా పెట్టేస్తే భోగి రోజు ముగ్గు అయితే కంప్లీట్ అవుతుంది. ఎందుకంటే భోగి సంక్రాంతి రోజు ఫస్ట్ ముగ్గే కదా, ఫస్ట్ మార్నింగ్ లేచి ఇంకా ముగ్గు కంప్లీట్ అయిన తర్వాతనే వేరే పనులు చేసుకుంటాం కాబట్టి సో ఫస్ట్ అయితే ముగ్గు కంప్లీట్ చేసిన తర్వాత వేరే వర్క్స్ అయితే చేసుకుంటాం అనమాట. సో చూస్తుండండి. ఏంటి ఉన్న వెజిటబుల్స్ అన్నీ తీసి బయట పెట్టారు అనుకుంటున్నారా? భోగి రోజు అన్నీ మిక్స్డ్ వెజిటబుల్స్తో కర్రీ చేస్తారంట. సో అందుకని మమ్మీ అన్నీ ఆల్ వెజిటబుల్ మిక్స్డ్ కర్రీ చేసిందనమాట. సో అన్ని వెజిటబుల్స్ చాలా బాగుంది టేస్ట్. మీరు ట్రై చేయండి, ఎప్పుడైనా ట్రై చేసి ఉండకపోతే. నార్మల్గా కూడా ఎప్పుడైనా ట్రై చేయొచ్చు, చాలా బాగుంది టేస్ట్. అండ్ దాంట్లోకి ఇంకా చారు అనమాట. సో భోగి స్పెషల్ లంచ్ అనమాట ఇవాళ. అండ్ సంక్రాంతికి పిండి వంటలు అయితే ఇవి అయితే చేసుకున్నాం మేము. సో ఓవరాల్గా ఏమేమి చేసుకున్నాం అనేది చూపిస్తున్నాను. అండ్ విత్ స్ప్రైట్తో అయితే ఎంజాయ్ చేస్తున్నాను నేను. ఏం చేస్తున్నావు శివాని? టీ బ్రేక్. ముగ్గు వేసుకుంటా టీ తాగుతున్నావా? ఇంకెన్ని గంటల వరకు ఏమో ముగ్గు వేసుకుంటా టీ తాగుతుంది శివాని. మీరు టీ తాగారా ఫ్రెండ్స్? చెప్పండి. చాయ్ కూడా చూపిస్తుంది. టీ బ్రేక్. సో ముగ్గులైతే వేస్తున్నాం. సో ఇప్పుడు టీ బ్రేక్. సో ఇది వచ్చేసి సంక్రాంతి రోజు మార్నింగ్ అనమాట. సో మార్నింగే లేచి పెద్ద ముగ్గు ప్లాన్ చేశానని చెప్పాను కదా. సో మార్నింగే లేచి ఇంకా క్లీన్ చేసేసి ముగ్గులు అయితే వేస్తున్నాము. సో మిడిల్లో అలా మమ్మీ టీ బ్రేక్ తీసుకొచ్చింది. సో తర్వాత మళ్ళీ బ్యాక్ టు వర్క్. సో ఫస్ట్ అయితే ఈ ముగ్గు వేసేసి గొబ్బెమ్మలు పెట్టుకొని ఆ తర్వాత సైడ్కి నేను ప్లాన్ చేసిన ముగ్గు అయితే వేయబోతున్నాను. సో ఏది వేస్తున్నాను ఏంటి అనేది నా షార్ట్స్లో చూసే ఉంటారు కొంతమంది. సో చూడని వాళ్ళు ఏం ఫీల్ అవ్వకండి. ఇది కంప్లీట్ అయిన తర్వాత అది కూడా చూపిస్తాను, వేసేటప్పుడు చూపిస్తాను అండ్ కంప్లీట్ అయిన తర్వాత కూడా ఓవరాల్గా చూపిస్తాను. సో చూస్తూ ఉండండి స్కిప్ చేయకుండా.
మిడిల్లో వేయాల్సిన ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు గొబ్బెమ్మలు చేస్తుంది మమ్మీ. సో దానికైతే నేను హెల్ప్ చేస్తున్నాను. సో ఆ ముగ్గు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు గొబ్బెమ్మలు పెట్టేస్తే ఆ ముగ్గు కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత నేను సంక్రాంతి స్పెషల్ ముగ్గు అయితే కంటిన్యూ చేసుకుంటాను అనమాట. దానికి ఇంకొంచెం టైం పడుతుంది. మేము చిన్నప్పుడు చాలా బాగా చేసేవాళ్ళం. చెప్పు మరి గట్టిగా. చిన్నప్పటి అన్నీ గుర్తుకొస్తున్నాయి. చిన్నప్పటి అన్నీ గుర్తుకొస్తున్నాయి. మంచిగా చేసేవాళ్ళం. పెద్ద పెద్ద చేసేదా? ఇంట్లో సర్చ్ చేస్తుండే. కానీ ఎక్కువ చేస్తున్నారు. ఎక్కువ చేసేది, పెద్ద ఇల్లు వాళ్ళు చేసేది. చాలా బాగుండేది. కడప మీద కూడా పెడతావా? అయిపోలే ఇంకా శివాని? అయిపోలేదు, ఇంకొక హాఫ్ అన్ అవర్ పడుతుంది. చాలా బాగా వచ్చింది. మొత్తం కంప్లీట్ అయ్యాక మళ్ళీ చూపిస్తాను. ఓకే.
సో నా సంక్రాంతి స్పెషల్ ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఓవరాల్గా అయితే ఇలా ఉందన్నమాట. సో మీకు ఈ ముగ్గు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. సో నచ్చిందా నచ్చలేదా ఈ ముగ్గు గురించి రివ్యూ అయితే కామెంట్ సెక్షన్లో ఇచ్చేసేయండి. సో నాకైతే బాగా నచ్చింది. మా ఇంట్లో వాళ్ళకి కానీ నాకు తెలిసిన వాళ్ళందరికీ సూపర్గా నచ్చింది. మీకు నచ్చిందా లేదా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో సంక్రాంతి స్పెషల్ ఇంకా నాన్ వెజ్ అనమాట. మటన్ అండ్ చికెన్, పూరీలు అండ్ విత్ రైస్ అండ్ చారు అనమాట. సో సంక్రాంతి స్పెషల్. సో తినేసాక ఇంకా టెర్రస్ పైకి వచ్చాము. సో కొంచెం ఎండ కొట్టేటప్పుడు కాకుండా ఈవినింగ్ టైంలో అయితే మీకు వీడియో తీస్తున్నాను. అప్పుడు ఫుల్ బిజీగా ఇంకా కైట్స్ ఎగరేసి కొంచెం ఈవినింగ్ టైంలో అలా మీకైతే చూపించేస్తున్నాను. సో ఈవినింగ్ అవుతుంది. సో తినేసి ఇంకా టెర్రస్ పైకి వచ్చేసి మొత్తం కైట్స్ ఎగరేసామన్నమాట. ఇది వచ్చేసి చాలా పెద్దగా ఉంది కైట్, కానీ మీకు ఇక్కడ చూపిస్తుంటే చాలా చిన్నగా కనిపిస్తుంది. సో చాలా పెద్దగా ఉంది ఆ కైట్, అదైతే ఎగరేస్తున్నాము. సో ఇలానైతే మేము సంక్రాంతిని ఈసారి ఇలా సెలబ్రేట్ చేసేసుకున్నాం అనమాట. సో ఇది వచ్చేసి థర్డ్ డే కనుమ రోజు రథం ముగ్గు వేశారు కదా. సో రథం ముగ్గు అయితే వేస్తున్నాము. సో కలర్స్ చాలామంది రథం ముగ్గుకి ఇంకా కలర్స్ అవి వేయరు, కానీ మేము వేస్తామన్నమాట ప్రతిసారి. ఇంకా నేను డిఫరెంట్ రథం ముగ్గులు ట్రై చేస్తూ ఉంటాను. ఈసారి కూడా ఒకటి ట్రై చేశాను. సో వేస్తున్నాం అనమాట. ఓవరాల్గా అయిపోయిన తర్వాత ఎలా వచ్చిందనేది చూపిస్తాను. సో చూస్తుండండి.
సో ఫైనల్లీ రథం ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది. ఓవరాల్గా ఇలా కనిపిస్తుంది అనమాట. సో ఎలా ఉంది అనేది, రథం ముగ్గు కూడా ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి మీరు. సో ఇప్పుడు వచ్చేసి ఇంకా ముగ్గులు వేసిన తర్వాత ఫొటోస్ వీడియోస్ కంపల్సరీ కదా. సో ఆ ముగ్గుని వీడియో తీయడానికి నేను చేస్తున్న ప్రయత్నాన్ని మా మమ్మీ క్యాప్చర్ చేసిందనమాట. సో ముందు నుంచి వెనక నుంచి కింది నుంచి పైనుంచి అన్నీ తీస్తున్నాను అన్ని యాంగిల్స్లో. సో షార్ట్ కోసం అని, వీడియో కోసం అని, ఫొటోస్ అని అలా తీస్తుంటే మా మమ్మీ ఇంకా నన్ను షూట్ చేస్తుందనమాట. సో ఇలానైతే మేము సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకున్నాము. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో, మీకు నచ్చిందా నచ్చలేదా, ఏమైనా సజెషన్స్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియోస్ మీరు వెంటనే చూసేసుకోవచ్చు. సో ఇలాంటి వీడియోస్ నేను చేస్తుంటాను, చూస్తుండండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ గాయ్స్.